జిల్లాలకు కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా తాగునీరు సాగునీరు కోస్తాంధ్ర జిల్లాలకు కూడా అన్నిటికి కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాన్ని 45 మీటర్స్ హైట్కి నిర్మాణం చేయాలనే దానిపై మేము రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా దానిపై పోరాటం చేయడం జరుగుతుంది. దానివల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ దారుణంగా పడిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది 45.9 మీటర్స్ కనుక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆల్మోస్ట్ 194-95 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది. అదే 41 మీటర్స్కి తగ్గించడం వల్ల కేవలం 114 టీఎంసీ సామర్థ్యమే ఉంటుంది. కాబట్టి నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రాజెక్టు యొక్క మొత్తం ప్రయోజనాలకే దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిపై తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనిపై పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినప్పటికీ విశాఖపట్నం రైల్వే జోను మేము గత 5 సంవత్సరాల్లో పలు సందర్భాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలంతా కూడా పోయి అడగడం జరిగింది. సరే, వివిధ కారణాల వల్ల అది అప్పుడు చేయలేకపోయారు. ఇప్పుడు రైల్వే జోను శాంక్షన్ చేయటమే కాక పనులు ప్రారంభించే కార్యక్రమం కూడా చేశారు. కానీ దాంట్లో రాష్ట్రానికి ఇంకొక అన్యాయం జరుగుతుంది. విశాఖపట్నంలో రాబోయే రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ని పూర్తిగా దాంట్లో ఉండేటట్టుగా కూడా చేయాలని. ఎందుకంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాల్తేరు డివిజన్ స్ప్లిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి స్ప్లిట్ చేసి జీవో ఇచ్చే కార్యక్రమం చేశారు. కాబట్టి దాన్ని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానిపై కూడా మేము ఉభయ సభల్లో దీనిపై చర్చించే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ పునరీకరణ చేయడం కోసం, పురోగతిని మళ్ళా సాధించడం కోసం స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం వరకు బాగానే ఉంది, మంచి పరిణామమే. కానీ ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి గత 4-5 నెలల నుంచి పూర్తి స్థాయిలో జీతాలు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం 30%, 50%, 60% మాత్రమే జీతాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా తప్పకుండా అందులో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాము. అదేవిధంగా స్టీల్ ప్లాంట్, ఎందుకంటే ఆంధ్రుల ఎన్నో త్యాగాలు పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అది మనుగడ సాగించాలంటే ఫైనాన్షియల్ రీహాబిలిటేషన్ ప్యాకేజే కాకుండా క్యాప్టివ్ మైన్స్ కూడా చాలా అవసరం. మైన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం దానికి చేకూర్చే విధంగా కూడా మేము కేంద్ర ప్రభుత్వంని రాజ్యసభలో లోక్సభ కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసే జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ ఉండే ఉద్యోగస్తుల్లో ఇప్పటికీ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చినా కూడా అభద్రత అయితే ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం దానిపై కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చెయ్యము అని ఒక అష్యూరెన్స్ కూడా ఇస్తే అష్యూరెన్స్ ఇయటమే కాకుండా ఉద్యోగస్తులకు నిలిపేసిన జీతాలు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన వివిధ అంశాలపై కూడా 2 చట్టసభల్లో కూడా మేము పార్లమెంట్ సభ్యులందరము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంటే తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు 2 సభల్లో కూడా ఊరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులపై, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మా పార్లమెంటు సభ్యులపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ముందు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల పట్ల శ్రద్ధ చూపించి పోరాటం చేస్తే మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మా వంతు కూడా మేము పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. శాంక్షనింగ్ అయితే ఇవ్వాలిగా, 45 మీటర్స్ శాంక్షనింగ్ అప్రూవల్ ఇవ్వాలి కదా. కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది కదా, దానిపై వీటన్నిటిపై మేము స్పష్టించడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ
ఎయిర్ ఇండియా కూడా డబ్బులు ఇచ్చారు, అమ్మేస్తారు. నేను చెప్పాను 4,000 ఇచ్చారు. సో వీటన్నిటిపై స్వస్థత వచ్చే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసి 2 సభల్లో కూడా పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. కేంద్ర ప్రభుత్వ మంత్రులు కూడా కలిసి ఈ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. మాట్లాడేది అయిపోయినాక మా మిగతా సభ్యులు కూడా మాట్లాడతారు. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం కూడా, రాష్ట్రంలో ఎంతో మంది రైతులు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరీ ముఖ్యంగా మిర్చి రైతులకి గిట్టుబాటు ధర లేక కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లా రైతులు గిట్టుబాటు ధర లేక కొనేవాళ్ళు లేక, అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్వెన్షన్ అయ్యి గవర్నమెంట్ ఏదైతే ఎంఎస్పీకి తగ్గకుండా పర్చేజ్ చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో. శనగ రైతులు ఇబ్బంది పడుతున్నారు, మిర్చి రైతులు అయితే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు గుంటూరు జిల్లా, కర్నూలు జిల్లాలో. ఈ రైతుల సమస్యలపై కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి వాళ్ళు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరు కూడా నమస్కారం. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా